అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏం చెప్ప మనము ఇన్ని చూసి కూడా, ఇన్ని అనుభవించి కూడా, బాహ్యంగా ఉన్న పరిస్థితులు మనల్ని రూల్ చేయడం బట్టి నెగిటివ్ను రిలీజ్ చేస్తున్నాం. మనం రక్షించుకున్న దేవుని పట్ల మనం అవిశ్వాసాన్ని విడుదల చేస్తున్నాం. ప్రభు ఎంత బాధపడతాడు అసలుకి చెప్పండి. నా పట్ల దేవుడు నిత్యము కనికరం చూపిస్తానే ఉంటాడు. హల్లెలూయా. 8వ వచనం చదువుదాం. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా. వాట్ ఏ గ్రేట్ వర్డ్ అండి. హల్లెలూయా. తనకు తాను ప్రశ్నించుకుంటాడు. ఎన్నిసార్లు దేవుడు కృప చూపించలే ప్రజలు ఆయనను ఎంతగా ఆయాసపరుస్తున్నా, బంధకాల నుంచి తీసుకొస్తున్నా కొద్దీ మళ్ళీ బంధకాలకు పోయేవాళ్ళు, ఆ పాపాల నుంచి బయటికి తీసుకొస్తున్నా కొద్దీ మళ్ళీ అందరికీ పోయేవాళ్ళు. ఎన్నిసార్లు దేవుడిని ఆయాసపరచలే. ఆయన దేవుడు కృప చూపించడం ఆపేశాడా? మారలే. హల్లెలూయా. ప్రభు మారలే. మనసు మారింది, కొంచెం మనసు మారింది. ఎన్నిసార్లు దేవుడు మాట చెప్తే నెరవేరలే, ఎన్నోసార్లు నెరవేరింది. అవునంటారా కదంటారా? సో ప్రభు మాట నెరవేర్చబడుతుంది, ప్రభు కృప నిరంతరంగా ఉంటుంది. కాబట్టి ఎవరు మనసు మారాలా? మన మనసు మారాలా. మన మనసు మనం మార్చుకోవాలా. నువ్వు ఇంకా బలంగా నిలబడాలంటే, ఇంకా బలమైన విశ్వాసంతో ముందుకెళ్ళాలంటే గతంలో జరిగినవి కొంచెం ధ్యానించాలా. ఆమేన్. హల్లెలూయా. కొన్నిసార్లు బైబిల్లో జరిగిన ఆలోచన చేయాలా. ఇంకొన్నిసార్లు నీ పర్సనల్ లైఫ్లో ఆ రోజు 2 o'clockకి లేపి నీతో మాట్లాడాను కదా, దాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ ఉదయకాలం 5 గంటలు లేపి మాట్లాడాను కదా, జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఎన్నిసార్లు నేను డెలివరెన్స్ ఇవ్వాలి, ఎన్నిసార్లు హీల్ చేయలేదు గాడ్, ఎన్నిసార్లు నీ కుటుంబాన్ని ప్రభు సరి చేయలే. హల్లెలూయా. ఎన్నిసార్లు ప్రభు నీ బాస్తో మాట్లాడలే. రిమెంబర్, కొంచెం జ్ఞాపకం చేసుకో. ప్రస్తుత కాల పరిస్థితులు అది నీ విజయం కొరకే కానీ నీ అపజయం కొరకు కాదు. ఆమేన్. నేను కొంచెం దేవుడు పెంచాలనుకుంటున్నాడు. ఆసాపు యొక్క స్థాయి పెరగడానికే తన హృదయాంతరం నుంచి బయటకు వస్తా ఉన్నాయి. చదువుదాం. దేవుడు కటాక్షింప మానెనా, ఆయన కోపించి వాత్సల్యము చూపకుండునా. బాధల్లో కష్టాల్లో ఉన్న వ్యక్తి ఇలాగా జ్ఞాపకం చేసుకోవడం వల్ల గొప్ప విశ్వాసం బయటకు వస్తుంది. ఒకవేళ ఫైనాన్షియల్గా ఉన్నారనుకోండి, వెనక్కి వెళ్ళాలి. ఎన్నిసార్లు గాడ్ ఫీడ్ చేయలే, ఎన్నిసార్లు గాడ్ మిరకల్ చేయలే, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. మేబీ ఒకవేళ సిక్నెస్ విషయంలో అయితే ఎన్నిసార్లు ప్రభు స్వస్థపరచలే. అయిపోయింది ఒకసారి ఎన్నిసార్లు దేవుడు బయటికి తీసుకురాలే. రిమెంబర్ దట్. అది జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. నేనేమంటాను తెలుసా, గతంలో చూసిన కష్టాల కంటే ఇప్పుడు అనుభవిస్తున్నాయి చాలా చిన్నవి నీ పట్ల. గతంలో జరిగిన అద్భుతాలు చాలా గొప్పవి. ప్రభు ఏం ఆశిస్తున్నాడంటే అవన్నీ మర్చిపోయే రీతిగా ఇంకొంచెం పెద్దగా చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆమేన్. మీరు చెప్పకపోయినా నేను చెప్పుకుంటాను. ఈ వాక్యం నా కోసం చెప్పుకుంటాను, మీకోసం కాదు. హల్లెలూయా. ప్రభు నా కోసమేనా? దేవునికి స్తోత్రం. నా కోసమే అద్భుతాలు చేయను గాక. మీ విశ్వాసం అది మీకే వదిలేస్తా ఉందా? బట్ ఐ నో మై గాడ్. నాకు నా దేవుడు తెలుసు. ఆయన ఎన్ని కష్టాలు కూడా బయట తీసుకొచ్చాడో, ఎన్ని అద్భుతాలు జరిగించాడో, ఎన్ని సూచక్రియలు జరిగించాడో. ఈ నోటి నుంచి వచ్చిన మాట ఎన్నిసార్లు దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. ప్రభువా నాకు ఇది కావాలా అన్న ప్రతిసారి కొంచెం సమయం తీసుకొని అయినా ప్రభు జరిగించేశాడు. లివింగ్ టెస్టిమనీస్ ఎన్నో ఉన్నాయి నా దగ్గర. ఆమేన్. హల్లెలూయా. సో కాబట్టి ప్రభు చదువుదాం 9వ వచనం. దేవుడు కటాక్షింప మానెనా, ఆయన కోపించి వాత్సల్యము చూపకుండునా. అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను. ఎవరు అనుకుంటున్నారు ఇప్పుడు? ఎవరు? ప్రైజ్ గాడ్. రైట్. ఆసప్ అనుకుంటాడు. మహోన్నతుని దక్షిణ హస్తము చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంతసేపు తనకు తను మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రభు గురించి వివరిస్తున్నాడు. 10వ వచనం.
అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను, ఆ, మహోన్నతుని దక్షిణ హస్తము ఆ, మార్పు నొందని అనుకొనుటకు ఆ. నాకు కలిగిన శ్రమయే కారణము. అర్థమైంది ఓకేనా? ఆమేన్. మళ్ళీ చదువుదాం ఇది మీకోసమే. మహోన్నతుని దక్షిణ హస్తము ఆ, మార్పు నొందని అనుకొనుటకు ఆ. నాకు కలిగిన శ్రమయే కారణము. అంటే గాడ్స్ హ్యాండ్ వచ్చి ఎన్నిసార్లు అన్సీన్ హ్యాండ్, అన్సీన్ అని చూడాల, అన్సీన్ హ్యాండ్. ఓకే, నీ విషయంలో ఈ అద్భుతం జరుగుతుందంటే ఏమనుకుంటున్నారు? అది అన్సీన్ హ్యాండ్ పనిచేస్తూ ఉంది. తెలియకుండా కాలు ప్రార్థన చేస్తుంటే కాలు స్వస్థత పొందుతుంది, ఆ కాలు ఇట్లా ఊతుందంటే ఏంటిది? అన్సీన్ హ్యాండ్ పనిచేస్తుంది అక్కడ. నీ జీవితంలో మార్పులు జరుగుతున్నాయంటే అన్సీన్ హ్యాండ్. ఓకే, నువ్వు కనులారా నిజం చెప్తున్నా, ప్రభు హస్తం నీ పట్ల ప్రతిదినం పనిచేస్తూనే ఉంది. ఒకవేళ పని చేయకపోతే నీ ఉనికి ఉండదు, అంతే. నీ సర్నేమ్ ఉండదు, నువ్వు ఉండవు, అంతే. ప్రభు హస్తం మన పట్ల పనిచేస్తుంది కాబట్టి ఇప్పటికీ మనం జీవిస్తూనే ఉన్నాం. మన కళ్ళ ముందు ఇంతమంది పోవట్లే, ఇంకా మనం ఉన్నామంటే ప్రభు హస్తం మన పట్ల అంచెలంచెలుగా అలా లేపి నడిపిస్తూనే ఉంది.